అందరికీ నమస్కారం. సాధారణంగా మనం ఆభరణాలను కొంటూ ఉంటాం. పుట్టినరోజు పండగ సందర్భంగా, పండుగ రోజులలో, పెళ్ళిళ్ళప్పుడు ఆభరణాలు కొంటూ ఉంటాం. అలా కొన్న ఆభరణాలను ఎక్కడ ఉంచాలి, ఎలా వాడుకోవాలి, ఎప్పుడు ధరించాలి, ఇలాంటి విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏవైనా ఆభరణాలను ఇంటికి తీసుకొని వస్తే వాటిని నేలపైన ఉంచకూడదు. ఆభరణాలను కొత్తగా తయారు చేయిస్తే లేక కొనుగోలు చేస్తే వాటిని సాధ్యమైనంత మేర వెండి పళ్ళెంలో ఉంచి పసుపు, కుంకుమ, పూలతో పూజించాలి. దేవుని ముందు ఉంచి నమస్కరించాలి. అంతేకాకుండా కులదైవం, ఆరాధ్య దేవుని ఇష్టార్థం సుమంగళులకు అంటే ముత్తైదువులకు దానం ఇవ్వాలి. దీంతో మీకు శ్రేయస్సు మరియు కీర్తి లభిస్తుంది. దేవుని ఉంగరాన్ని ధరించే సమయంలో చిత్రంలో తలభాగం పైకి రావాలి. ఎటువంటి పరిస్థితుల్లో తలభాగం కిందకు రాకుండా చూసుకోవాలి. మనుషులు ధరించిన ఆభరణాలను దేవునికి సమర్పించకూడదు. ఇతరుల ఆభరణాలను అస్సలు ధరించకూడదు. ఇతరుల వస్త్రాలను ధరించకూడదు. దేవునికి అర్చించకూడదు. దేవునికి వాటిని అర్పించకూడదు. దొంగిలించిన ఆభరణాలను దేవునికి అర్పించకూడదు. దేహంపై తీసిన ఆభరణాలను దేవునికి సమర్పించకూడదు. కష్టకాలంలో తాకట్టు పెట్టిన నగలను తిరిగి సొంతం చేసుకున్న వాటిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి అర్పించకూడదు. మనవి కాని ఆభరణాలను దేవునికి అర్పించకూడదు. దారిలో లభించిన ఆభరణాలను దేవునికి సమర్పించకూడదు. దేవునికి సమర్పించే ఆభరణాలు అందంగా, చూసేందుకు లక్షణంగా ఉండాలి. ఆభరణాలు సొంతమై ఉండాలి. స్వీయ ఆర్జితంతో కష్టపడి సంపాదించిన నగదుతో చేయించాలి. ఆభరణాలను శుక్లపక్షంలో విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి, సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం పూజకు చాలా మంచిది. ఆభరణాలను ఉదయం లేదా సాయంకాలం పూజ చేసి ధరించాలి. ఆభరణాలను ఎప్పుడు ధరించాలి అంటే, ఆదివారం నూతన ఆభరణాలను ధరిస్తే రోగ భయం కలుగుతుంది. సోమవారం నూతన ఆభరణాలను ధరిస్తే మనసుకు శాంతి లభిస్తుంది. మంగళవారం నూతన ఆభరణాలను ధరిస్తే ఇంట్లో గొడవలు, రోగబాధ కలుగుతుంది. బుధవారం నూతన ఆభరణాలను ధరిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. గురువారం నూతన ఆభరణాలను ధరిస్తే దేవతా కార్యాలు ఎక్కువగా జరుగుతాయి. గురువు అనుగ్రహం ఉంటుంది. శుక్రవారం నూతన ఆభరణాలను ధరిస్తే దేవతా కార్యాలు ఎక్కువగా జరుగుతాయి. శుభకార్యాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. శనివారం నూతన ఆభరణాలను ధరిస్తే ఆభరణాలు చోరీకి గురి అవుతాయి. తాకట్టు పెట్టవలసి వస్తుంది. నిత్య దారిద్ర్యం, రోగబాధతో ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎవరికైనా ఆభరణాలు ఇస్తే తిరిగి రావు. అందుకనే ఆభరణాలను చేయించేవారు, కొనుగోలు చేసేవారు శుభదినం, శుభవారం రోజు దేవునికి సమర్పించి పూజను చేసి లేదా చేయించి అనంతరం ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. శాస్త్రబద్ధంగా ఆభరణాలను ధరించడం, ఇంట్లో ఆభరణాలను కొనుగోలు చేసే సమయంలో లేదా చేయించే సమయంలో ఇంటి దేవుని అంటే ఇలవేల్పు ఎదుట శుభదినం, శుభవారం, శుభకాలాల్లో పూజ చేయించి ధరించవలసి ఉంటుంది. దీనితో పాటే సుమంగళులకు తాంబూల దానం చేస్తే వారింట శాంతి, ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తుంది. ఆభరణాలను దేవునికి సమర్పించి ధరించడం ద్వారా దీనికి ఆభరణ ప్రసాదం అని కూడా పేరు చెప్తారు. ధన్యవాదాలు.